పులివెందుల్లో జెడ్పీటీసీ ఉప ఎన్నిక ఎపిసోడ్ చివరి అంకానికి చేరుకుంది. పోలింగ్ కు ఇంకా ఒక్కరోజే మిగిలి ఉండగా ప్రచారానికి ఈ సాయంత్రమే ఫుల్ స్టాప్ పడింది. అయినా పొలిటికల్ వేడి మాత్రం కంటిన్యూ అవుతోంది. అక్కడ ఫిర్యాదుల పర్వం కొనసాగుతూనే ఉంది. పాలక ప్రతిపక్ష నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతూనే ఉంది. కడప జిల్లాలో జరగనున్న పులివెందుల ఒంటిమిట్ట జెడ్పీటీసీ స్థానాల ఉప ఎన్నికకు సంబంధించి ప్రచార పర్వం ముగిసింది. విమర్శలు ప్రతి విమర్శలతో హోరాహోరీగా తలపడ్డ పాలక ప్రతిపక్ష నేతలు ఆఖరి పరీక్షకు సిద్ధమయ్యారు. ఎల్లుండి జరిగే పోలింగ్ కోసం ఏర్పాట్లు చేయడంలో అధికారులు బిజీ అయిపోగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు పోలీసులు. పులివెందులలో ఇప్పటికే పలు సమస్యాత్మక కేంద్రాల్ని గుర్తించిన పోలీసులు ఇక్కడ ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు చేశారు. నోటిఫికేషన్ వెలువడింది మొదలు అంతకంతకు హీట్ పెంచిన పులివెందుల వ్యవహారం ఏపీ హెడ్ క్వార్టర్స్ దాకా వెళ్లింది. అధికార పార్టీ దౌర్జన్యం చేస్తోందంటూ నిన్న ఈసీని కలిసి పలువురు వైసీపీ నేతలు ఫిర్యాదు చేయగా ఇవాళ డీజీపీని కలిసింది మరో బృందం. విచక్షణ రహితంగా తమ పార్టీ నేతలపై దాడులు చేసి బాధితులపైనే అట్రాసిటీ కేసులు నమోదు చేస్తున్నారని ఆరోపించారు మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు. బయటి నేతల్ని పులివెందుల నుంచి పంపించేయాలన్న వైసీపీ నేతలు పోలింగ్ ప్రశాంతంగా జరిగేలా చూడాలని డీజీపీకి విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వము తను చేసినటువంటి కార్యక్రమాల ద్వారా పరిపాలన ద్వారా ఎన్నికల్లో గెలవాలి అని చూస్తుంది. కానీ తెలుగుదేశం మాత్రం దౌర్జన్యం చేసి హింసని ప్రేరేపించి అక్కడ ఎన్నికల్లో గెలవాలి అని చెప్పని ఒక కుతంత్రంతో ఒక దుష్ట పన్నాగంతో తెలుగుదేశము ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది. అధికార పార్టీ నుంచి కూడా విమర్శలు తగ్గలేదు. అధికారం కోల్పోయినా వైసీపీ అహంకార చర్యలు మాత్రం మానుకోలేదన్నారు ఎమ్మెల్యే ఎంఎస్ రాజు. అధికారంలో ఉండగా దళితులపై దాడులు చేసి డెడ్ బాడీని పార్సల్ చేసే సంస్కృతిని కొనసాగించి ఇప్పుడు ఫిర్యాదులు చేయడం సిగ్గుచేటంటూ విమర్శించారు. ఎవరిని అంతం చేయాల్సిన అవసరం టీడీపీకి లేదన్నారు ఎమ్మెల్యే రాజు. నారా లోకేష్ గారు కుట్ర చేస్తా ఉన్నారంట, బీటెక్ రవి గారు కుట్ర చేస్తా ఉన్నారంట. నేను ఇందాకే చెప్పా, పిచ్చి కుక్కల్ని ప్రజలు తరిమి కొడతారు తప్ప మీ గురించి ఆలోచించాల్సిన అవసరం కర్మ లేదు. పులివెందుల్లో జెడ్పీటీసీ ఎన్నికలు ప్రశాంతంగా జరగబోతా ఉన్నాయి. పులివెందుల గడ్డపైన తెలుగుదేశం పసుపు జెండా రెపరెపలు ఆడబోతా ఉంది. అయితే పోలింగ్ దగ్గర పడుతున్న కొద్దీ పులివెందులలో ఫిర్యాదులు కేసుల పరంపర కొనసాగుతూనే ఉంది. 5 రోజుల క్రితం వైసీపీ చేసిన నిరసన ర్యాలీకి సంబంధించి ఎన్నికల కోడ్ ఉల్లంఘన కేసు నమోదైంది. ఈ అంశంలో ఎంపీ అవినాష్ సహా దాదాపు 150 మందిపై కేసు నమోదు చేశారు పోలీసులు. దానికి ఎన్నికల ప్రచారం ముగిసినా హీట్ మాత్రం కంటిన్యూ అవుతోంది. పోలింగ్ నాటికి పరిస్థితులు ఎలా మారుతాయన్నదే ఇప్పుడు ఉత్కంఠ రేపుతోంది.